కార్పొరేషన్ పరిధిలో కొబ్బరి తోట అనేటువంటి పేరున్నటువంటి అంటే సర్కారు తోట మెయిన్ రోడ్డుకి కొబ్బరి తోటకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనేటువంటి ఆయన గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ తను జీవించటమే కాకుండా తన కింద 10 మంది ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తూ తన రక్తాన్ని చెమటగా మార్చుతూ తను జీవిస్తూ ఎన్నో గడిచిన ఒక రెండు దశాబ్దాలుగా రక్తాన్ని చెమటగా మార్చి చుక్క చుక్కని రూపాయి కింద రూపాయి కూడబెట్టుకుని సాధారణంగా మనిషి పుట్టిన వాడికి చచ్చేలోపు ఒక్క రోజన్నా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. ఒక్కరోజన్నా సొంత ఇంట్లో పచ్చడేసుకన్నా తిని చచ్చిపోదామని చెప్పాను. మనుషులు కొంటమేంటి, నోరు లేని పక్షులకు కూడా గూడు కట్టుకునేటువంటి కాంక్ష ఉంటుంది. ఇట్లాంటి వీళ్ళు చెమటోడ్చి సంపాదించినటువంటి రూపాయి కూడబెట్టుకున్న దాంతో 290 గజాల స్థలాన్ని ప్రైవేట్ ఆస్తిని కొనుక్కుని ప్లాన్కి అప్లై చేసి వెళ్తే మున్సిపాలిటీలో ఫస్ట్ అతనికి ప్లాన్ అప్లై చేయటానికి బజార్ ఎక్కంగానే ఆ బజార్లో ఉన్నటువంటి అందరూ అంటే మున్సిపాలిటీలో లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లందరూ కూడా బాబు ఆ వార్డు అయితే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆ వార్డు అయితే కనుక మేము ఎవరం ప్లాన్ పెట్టాం. మాకు ప్లాన్ పెట్టాలంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జితో ఫోన్ అన్నా చేయించాలి, లేకపోతే చిన్న కాగితం మొక్కన్నా రాసుకొస్తే తప్పితే మేము ప్లాన్ పెట్టామని చెప్పారని వెంకటచలం గారు చెప్తున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి లైసెన్స్ పొందినటువంటి మున్సిపల్ లైసెన్స్డ్ సర్వేయర్ అనేటువంటి పేర్ల మురళీకృష్ణ గారు, కోస్తా మురళి, ఇంజనీర్ మురళి అనేటువంటి నిక్ నేమ్లో ఉన్నటువంటి ఆయన, నేను గవర్నమెంట్లో ఉన్నాలే నేను అప్లై చేస్తాలే రా అని చెప్పని ఆయన అప్లై చేశాడంట ప్లాన్కి. అప్లై చేసిన తర్వాత ఇంతవరకు ఆయన ఫస్ట్ వెంటనే చెప్పింది ఏంటంటే, అరే బాబు నేను చాలా సీనియర్ బిల్డింగ్ ప్లానర్నే కానీ నేను ఒక 35 ఏళ్ళ నుంచి బందర్లో ప్లాన్లు గీస్తున్నా కానీ నా వల్ల కూడా కాదు ఇది, నువ్వు అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జికి బేరం మాట్లాడుకుని మాత్రమే రామని చెప్పారండి. ఇతను ఒకటే, నా కష్టార్జితం నేను బేరం మాట్లాడుకోవటం ఏంటి, నాకెక్కడ బ్రాందీ షాపుల మీద లంచాలు వచ్చి ఇల్లు కట్టలేదేనో, లేదా సారా కంపెనీల నుంచి డబ్బులు తెచ్చి కడతలేదు లేదా రైతులను కొట్టి నేనేమి ఇల్లు కడతలేదు, ప్రతి రూపాయి నా కష్టార్జితం, నేను ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి అతను మొండిగానే కోర్టుకు వేసి ఇవన్నీ చేస్తే, దుర్మార్గం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ మేయర్ గారు, అతని పేరేంటే కార్పొరేటర్ గారు, మీ మున్సిపల్ కమిషనర్ గారి పేరు బాపిరాజు అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మరి ఏమైపోతాడో ఈ పాపాలన్నీ మూట కట్టుకుంటున్నాడు. 1 సంవత్సరంన్నర క్రితం 200 మంది కుమ్మర్లు, తూర్పు కాపులు వాళ్ళ రెక్కల ముక్కలు చేసుకుని రేకుల షెడ్డులు, పాకలు కట్టుకుంటే నోటీస్ ఇవ్వకుండా మొత్తం నిర్దాక్షిణ్యంగా కూలదోశాడు. అది అయిపోయిన తర్వాత సర్కారు తోటలో ఒక పేదవాడు ఇల్లు తాటాకు తీసి రేకేసుకున్నాడు. ఇదే బాపిరాజు నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వెళ్ళి ఆ ఇల్లు కొట్టేశాడు. ఏంటంటే మంత్రి గారిని అడగండి అంటాడు. నాకేం తెలియదు, మంత్రి గారిని అడగండి. ఇవాళ ఇదే ఇంటికి కూడా ఇది ప్రైవేట్ ఆస్తి కూడా కొట్టేసి ఏంటంటే, ఉదయం నేను కూడా మాట్లాడా ఈ కొట్టే టైంలో నాకు కౌరు వస్తే
ఈ ఇంటి వాళ్ళే నాకు కవర్ ఫోన్ చేశారు, సార్ నిన్న కొట్టారు మళ్ళీ కొడుతున్నారు సార్, కష్టార్జితం సార్ మాది 45 లక్షలు రూపాయి పోగేసుకుని కూడబెట్టుకుని మేము కడుతున్నాం సార్. మిగతా నిన్న కొట్టారు సార్. కుల రవీంద్ర గారు నా ఈగో సాటిస్ఫై అవ్వాలన్నాడు సార్. తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అయినటువంటి సర్పంచ్ గారు కాళ్ళు కూడా పట్టుకుంది సార్ గెస్ట్ హౌస్కి వెళ్ళి మాతో పాటు వచ్చి. మా బంధువులండి ఇల్లు కొట్టబాకండి సార్ అంటే, నా ప్రెస్టేజీ నువ్వు నోరు మోసుకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పాడు సార్ అని చెప్పి ఫోన్లో చెప్పారు. నేను కమిషనర్ గారికి ఫోన్ చేశా బాపిరాజుకి, ఏమండి కమిషనర్ గారు ఇది దుర్మార్గం నీచం కదా అంటే, ఏం చేస్తాం సార్ మా మంత్రి గారి సంగతి మీకు తెలుసు కదా సార్, మేమేం చేయగలం సార్, కావాలంటే టైం కూడా చెప్తా ఎన్ని గంటలకు మాట్లాడాను, మీకు తెలుసు కదా సార్ మా మంత్రి గారి సంగతి, బాగా మేమేం చేయగలం సార్, ఉద్యోగస్తులం సార్, మేమేం చేయగలం సార్ అంటే, పాపం మూట కట్టుకుంటున్నావు బాపిరాజు, పాపం మూట కట్టుకుంటున్నావు, ఉసురు కొట్టుకు పోతాడే మీ మంత్రి, ఉసురు కొట్టుకు పోతాడు, పేద బిక్కి సామాన్యులు ఉసురు కొట్టుకుపోతారు. ఏంటి ఈ పాపాలంటే, లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటే, గజానికి ఎంత లంచం ఇవ్వటం ఏంటి, లంచం ఇవ్వకపోతే ఇల్లు పడేయటం ఏంటి? ఈ ఆగడాలు ఎంత దాకా వెళ్తున్నాయంటే, అమెరికాలో ఉండి ఎవరో స్థలం అమ్ముకుంటే దానికి కొల్లు రవీంద్ర కలెక్టర్కి ఫోన్ చేసి వాళ్ళకి నోటీస్ ఇవ్వు అంటాడు. ఏంటయ్యా నోటీస్ పరిచేసానంటే, 600 గజాలు ఆ స్థలంలో 600 గజాలు మాకు ఇస్తే, కొల్లు రవీంద్ర గారికి ఇస్తే ఏం మాట్లాడ్డంట. 600 గజాలు ఇది ఎక్కడ పోయే కాల బుద్ధులు వస్తున్నాయి. బాగానే మూటలు కట్టుకుంటున్నాం, పోగేసుకుంటున్నాం. ఏంటంటే ప్లాన్ లేదు సార్, కొద్దిగా తొందరపడకుండా ఉండాల్సింది సార్. మంత్రి గారి కమిషనర్ మాట్లాడింది, మంత్రి గారి ఈగో హట్ అయింది సార్, వీళ్ళు తొందరపడకుండా ఉండాల్సింది సార్. ఒక వారం ఆగితే ప్లాన్ వచ్చేసారు సార్. మంత్రి గారిని ఎదిరించి కోర్టుకు వెళ్ళారు సార్. దాంతో మంత్రి గారికి బాగా కోపం వచ్చేసింది సార్. కమిషనర్ గారు మాట్లాడతాడు, మంత్రి గారు కోపం ఈగో హర్ట్ అయిపోయింది సార్, కోపం వచ్చేసింది. నేను ఆయన అడిగా, ఏమయ్యా ఇదే మంత్రి కొల్లు రవీంద్ర బందరకోటలో దొంగ డాక్యుమెంట్ పుట్టించి, కోమట్ల ఆస్తికి దొంగ డాక్యుమెంట్ పుట్టించి దాంట్లో పెద్ద బంగ్లా కడుతున్నాడు కదా, దాన్ని కొట్టవా, సిగ్గు లేదా, ఆడపిల్లకి ఉసురు కాదా, విడగొడతావా నీ పరపతిని ఉపయోగించి, డబ్బులు తీసుకోమని చెప్తావా, అబార్షన్ చేయించుకోమని చెప్తావా? మంత్రి అయి ఉండి 5 నక్షత్రాల హోటల్ ఎయిర్పోర్ట్ ఎదుర్కొండా ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కి అమ్మాయిని తీసుకెళ్ళి ఇవాళ ఈ కాపోడిని ఇటబరుస్తావా? ఏం చేశారే మమ్మల్ని కూడా వదిలేసి నీ ఎంబడి తిరిగారు కదా, నేను పలకి మోచారు కదా ఈ కాపులు. విశ్వాసం కూడా లేదా, కుక్క కన్నా విశ్వాసం ఉండదు కదా, నీకు విశ్వాసం లేకపోతే ఎట్టాగా? సిగ్గు శరం లేదు, విశ్వాసం ఉండాలి కదా మనిషి జన్మ ఎత్తాక. నీకు మాత్రం హెచ్చరిక చేస్తున్నా, గుర్తుపెట్టుకో, ఇవాళ బాబీ గారికి, కుమ్మర్లకి, తూర్పు కాపులకి, అలాగే ఈ తోట ఈ శ్రీపతి వెంకటజలానికి, అలాగే బందర్లో ఉన్నటువంటి బడ్డీ కొట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని కూలదోశావు. వాళ్ళందరి జీవితాల్లో గుణపం దింపితే, ప్రొక్లైన్ దింపితే, జేసీపీ దింపితే ఎంత నొప్పి కలుగుతుందో ఆ నొప్పి అంతా నీకు చూపించబోతే పేరుని కృష్ణమూర్తి కొడుకే కాదు, సామాన్యుడికి 75 సొమ్ము పోతే పోయింది. వాళ్ళకైతే బతుకుంటే వెంకటజలమైన నేతం, వెంకటజలం కొడుకు భార్య బతుకుంటే ఇవాళ కాకపోతే ఇంకొక 10 ఏళ్ళకైనా రూపాయి నానా సంఖ్య నాకి రక్తాన్ని చెమటగా మార్చి గోల్డ్ కవరింగ్ సామాన్ చేస్తారో, ఏదో చేస్తారో, సంస్తారో, డబ్బు సంపాదించుకోగలరు. కానీ ఇవాళ ఆశల సౌధం, ఆ ఇంట్లో బతకాలని చెప్పని కలలు కానీ స్థలం కొనుక్కుని ఆ ఇల్లు కడతంటే ఆ ఇల్లు కూలదోసి నా ఈగో సాటిస్ఫై అయింది, లంచం ఇవ్వకుండా నన్ను హర్ట్ చేసావని చెప్పని నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఎంత నొప్పది బాధ. వాళ్ళ గుండెల్లో ప్రొక్లైన్ని దింపి వాళ్ళకి నరకం చూపించావు మానసికంగా ఆ వెంకటజలం గారికి. అలాగే సర్కారు తోటలో ఒక పేదవాడు మొగుడు పెళ్ళం కూలికి వెళ్తారు, అతని పేరేంటే బాబీ, కుమ్మరగూడెంలో కుమ్మర్లు మట్టి పిసుక్కు బతుకుతారు, కుమ్మర్లు తూర్పు కాపులు, వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ని బందర్లో కమిషనర్గా తీసుకొచ్చి, ఇంకా అతను 2034 దాకా ఉంటాడు సర్వీస్లో, బాపిరాజు చౌదరి గారు.
చంద్రబాబు నాయుడు గారి చుట్టం, గోపీచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్లన్నీ కూడా సేఫ్ లాకర్లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో చూపించకపోతే కుల రవీంద్ర చూసుకో. ఇదే బాపిరాజుని బందర్ తీసుకొస్తా. ఇదే పోలీసులు ఎవరెవరైతే ఉన్నాడో, పొద్దున ఒకడు ఉన్నాడు చల్లగా శంపందిలాగా ఉన్నాడు, ఆడిని కూడా ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే నీ ఇళ్ళకి కాపలా పెట్టి బందోబస్తు పెట్టి నువ్వు ఎట్లా అయితే వస్తే వీళ్ళందరినీ ఈడిపించావో, చొక్కాలు పట్టుకుని, చీరలు పట్టుకుని, జాకెట్లు పట్టుకుని ఈడిపించావో ఈ మనుషుల్ని, అట్లాగే నిన్ను నీ కోసం వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే పోలీసులు వాళ్ళు ఎవడెవడైతే వచ్చాడో సిఐలు, ఎస్ఐలు మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి, గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనులు, తప్పుడు పనులు ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఓ, టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందర్ వదిలి వెళ్ళిపోతావేమో. గోపాలరావు, బందర్ కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తా గోపాలరావు. మనిషి జన్మ ఎత్తలేదా మీరు అని అడుగుతున్నాను. మనిషి జన్మ ఎత్తలేదా ఎవడు మీరు అసలు? అధికారుల, అలాగే జిల్లా ఎస్పీ నాయుడు గారిని కూడా అడుగుతున్నా. అయ్యా ఎస్పీ గారు, కమిషనరు మీ పోలీసులకి పోలీస్ రిక్వెజిషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? రాతపూర్వకంగా అడిగాడా? ఫోన్ చేసి కుల్లు రవీంద్ర అడగటం కాదు ఎస్పీ గారు, నిన్ను రాతపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ మీ పోలీసుల్ని, నాకు పోలీస్ బందోబస్తు కావాలి, సోన్సో నోటీస్ నంబర్ ప్రకారం కోలదోయటానికి నేను వాళ్ళకి నోటీస్ ఇచ్చాను, నిన్ను పోలీస్ ప్రొటెక్షన్ రాతపూర్వకంగా అడిగాడా? మీరు ఆలోచించుకోండి ఎస్పీ గారు. మీరు ఊరికే కుల్లు రవీంద్ర తానా అంటే తందానా అని కుల్లు రవీంద్ర ఫోన్ చేయగానే మీరు లేచి నుంచి పోలీసులను పంపిస్తే ఇది ధర్మమా మీ ఐపీఎస్ ఉద్యోగానికి? ఎస్పీ గారు, రాతపూర్వకంగా కమిషనర్ మిమ్మల్ని అడగడా? మీరు అడిగితే కనుక అది మీడియాకి రిలీజ్ చేయండి. మున్సిపల్ కమిషనర్ బాపిరాజు చౌదరి మీకు మున్సిపాలిటీ నుంచి అధికారికంగా నేను పలానా చోట నోటీస్ ఇచ్చాను, ఆ నోటీస్ మీరిపోయింది, నాకు అక్కడ ఇల్లు కూలదోయటానికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలని చెప్పని మీకు రాతపూర్వకమైన నోటీసు చిలకలపూడి సిఐకి ఇచ్చాడా? ఇస్తే మీడియాకి పెట్టండి. నేను మిమ్మల్ని నోరు మూసుకోకపోతే అప్పుడు అడగండి. మీ పోలీసులను అన్నందుకు పోలీసులు అన్నందుకు. కాబట్టి కుల రవీంద్ర, మనం బతికామంటే, అరే మనకి కాళ్ళు కీళ్ళు వంగనప్పుడు ఎవడన్నా పలకరించేవాడు ఉండాలి. సిగ్గు శరం లేకుండా, అయ్యా పోలీసు వారు, చిలకలపూడి సిఐ గారు, మిగతా సిఐలు మీ అందరికి కూడా చెప్తున్నాం, ఇవాళ మీరు తప్పితే కుల రవీంద్ర వెనకాల తెలుగుదేశం కార్యకర్త కూడా వచ్చేవాడు లేడు. మీరే ఎన్నాళ్ళు పెట్టుకుని తిప్పుతారు మీరు అతన్ని? ఈ బందర్లో ఎన్నాళ్ళు తిప్పుతారు? కోడొచ్చాక కూడా తిప్పుతారా పోలీసులను పెట్టి? ఈ పాపాల ఆపు కుల రవీంద్ర. నువ్వు కట్టుకుంటున్నావు. ఎవరిని ఏడ్చాడా? వెంకటచలం గారు ఏడ్చాడా? బాబీగాడు ఏడ్చాడా? కుమ్మర్లు ఏడ్చాడా? తూర్పు కాపులు ఏడ్చారా? ఓట్లు వేసేప్పుడే మామూలు ఓట్లకి అయితేనో రంగా గారు బొమ్మ కనపడంగానే మామూలుగా దండేసేయటం, కాళ్ళు నాకేయటం, కాళ్ళు చీకేయటమా? ఒక కాపుల అమ్మాయికి కడుపు చేసి వాడేసుకుంటే నీ తెలుగుదేశం కార్యకర్త నీ ఎంపటి తిరిగేవాడు, నీ కారులో తిరిగేవాడు, ఆ అమ్మాయికి న్యాయం చేశావా? హైదరాబాద్ తీసుకెళ్ళావు కదా ఒరిస్సా నుంచి, ఆ అమ్మాయికి పెళ్లి చేశావా అని అడుగుతున్నాను. చేయవా? దాని న్యాయం చేయవా? బొంబాయిలో ఎవరో అమ్మాయిని ఎవడో చంపేస్తే
పెద్ద పెద్ద మీటింగ్ మామూలుగా వచ్చి నోబెల్ కాలేజ్ దగ్గర మామూలు శవపేటికి మోసేస్తా, సుత్తి మాటలు తప్పుడు మాటలు 100 మాట్లాడతావు. ఆ అమ్మాయికి న్యాయం చేసావా అని అడుగుతున్నా. మాట్లాడటానికి, ఇట్లా నీచంగా మాట్లాడటానికి. మహాలక్ష్మి వారి గుడి దగ్గర చేపల మార్కెట్ ఆనుకుని ఎంతమందిది? ఒకళ్ళదా ఇద్దరిదా? భయపెట్టి బెదిరించి లొంగ తీసుకుని ఆస్తి తీసుకున్నావు. నీ సొంత వాళ్ళని కూడా వదలలేదు, నీ రక్తాన్ని కూడా వదలకుండా మోసం చేసి తీసుకున్నావు. దాంట్లో కాంప్లెక్స్ కడుతున్నావు. దానికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. చేపల మార్కెట్ ఆనుకున్నటువంటి కొల్లూరు రవీంద్ర కడుతున్నటువంటి ఆకాశాన్ని మబ్బులు తాకెళ్తా ఉంటాయి. అది పూర్తయితే అంత బిల్డింగ్ కడతంటే 2000 చిల్లర గజాల్లో అంత బిల్డింగ్ కడతంటే దానికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. నేను కమిషనర్ని అడిగా ఇవన్నీ. బాపిరాజు గారు సిగ్గు లేదా నీకు? అసలు సిగ్గు శరం లేదా నీకు? బాపిరాజు ఎవడ మోచేతి తిరిగిన నీళ్ళు తాగుతున్నావా? నువ్వు గవర్నమెంట్ దగ్గర జనం సొమ్ము జీతం తీసుకు బతుకుతున్నావు. అవి కొడతాకి నీకు లేదా? మీకు తెలుసు కదా సార్, మా మంత్రి గారు ఈగో హర్ట్ సార్, నేనేం చేయలేను సార్ అని. నేనేమీ అబద్ధం అట్లా టైమింగ్ చూపిస్తాను. నా దగ్గర కాల్ రికార్డింగ్ చేసి అలవాట్లేదు, ఉంటే రికార్డింగ్ కూడా వినిపించేవాడిని. నేను కొల్లు రవీంద్ర అడుగుతున్నా, దేవుడు మనకి సిగ్గు తీసేశాడా? పూర్తిగా సిగ్గు తీసేశాడా మనకంటున్నా? బ్యాందీ షాపుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాందీ షాపుల్లో చీపు లిక్కర్ 99 రూపాయల సీసా, అంటే 99 రూపాయల సీసా. దాన్ని ఏమంటున్నారంటే ఎఫోర్డబుల్ ఆల్కహాల్, ఎఫోర్డబుల్ లిక్కర్ అంట. దాని పేరు పెట్టాడు కొల్లు రవీంద్ర. ఎఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయల సారా అని ఎఫోర్డబుల్ లిక్కర్. ఆ ఎఫోర్డబుల్ లిక్కర్ మీద అనామతుగా సంపాదించే సొమ్ము చాలట్లేదా అని అడుగుతున్నాను. అది బార్లోళ్ళకి, నగరాల్లో మున్సిపాలిటీలో ఉన్న బ్రాందీ షాపులకి అమ్మి, అనామతుగా అమ్మి, డిపోల్లో ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు నువ్వు కలిసి పంచుకుంటున్న డబ్బులు చాలటం లేదా అని అడుగుతున్నాను. దాన్ని బార్లో, బ్రాందీ షాపుల్లో లూజులో ప్రీమియం దాంట్లో కలపటానికి వాడుతున్నారన్న సంగతి నీకు తెలిసే ఇంత సంపాదించుకుంటున్నావు. పాపపు సొమ్ము 1 కాదు కదా. మాచవరంలో కాంప్లెక్స్ కొనుక్కున్నావు. కైకలూరులో ఉన్నటువంటి మీ ఏజెంట్ ఉన్నాడు కదా, నీ ఏజెంటు అప్పుచెప్పి కొనుక్కున్నావు. హైదరాబాదులో విల్లా కొనుక్కున్నావు, బెజవాడలో కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు, బందరకోటలో కడుతున్నావు, మీ అత్తగారికి కడుతున్నావు పాతింటి పడేసి. మీ అత్తగారి ఇంటి ఎదురుకుండా మన లేఅవుట్లో వాటాదారుడైనటువంటి వాడి దగ్గర మా ఆవులు కట్టుకోవాలని 1000 గజం కొనుక్కున్నావు. జిల్లాలో దాదాపుగా కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఇంత గొప్పగా లేనటువంటి లలితా రైస్ అని అడ్వర్టైజ్మెంట్ వింటాం. అలాగే పయ్యావుల కేశవ్ గారు, ఈంకుడు సీను గారు, వాళ్ళిద్దరితో పోటీగా ఎన్ని కోట్లయింది మిల్లు కట్టుకున్నావు. మార్కెట్లో మబ్బులు తాకేటువంటి బిల్డింగ్ కట్టుకుంటున్నావు. వెంకటజలం గారు ఏమైనా ఏడ్చాడా? శ్రీపతి వెంకటజలం ఏమన్నా మీ బిల్డింగ్ల మీద బయట ఏడ్చాడా? ఏడవలేదు కదా. మరి ఎందుకు మీకు ఏడుపు అంటున్నా? ఈ సామాన్యుడింటి మీద ఎందుకు కొల్లు రవీంద్ర నీకు ఏడుపు? ఇగోనా? ఇవాళ ఫోన్ చేసి ఏం మాట్లాడతావు? వాళ్ళు చెప్తున్నారు గోపాన్పాలెం ఊళ్ళోకి వచ్చి నష్టపరిహారం కడతావంట. ఏ నష్టపరిహారం ఎక్కడి నుంచి కడతావు? మున్సిపాలిటీ నుంచి డీడీపీ ఇస్తావా? సెంటరింగ్ సామానికి 30 లక్షలు అయిపోయింది, నాశనం అయిపోయింది సెంటరింగ్ అంతా అంటున్నారు. సెంటరింగ్ సామానికి 30 లక్షలు అంటున్నారు, కట్టమంటున్నాడంట. ఇల్లు గాలి ఓ పక్క ఇల్లు పడిపోయి అతను ఏడుస్తుంటే వెంకటజలం అయినా శ్రీపతి వెంకటజలం అయినా ఆ సెంటరింగ్ కూడా వచ్చి నా డబ్బులు కడతావా లేదా అని చెప్పని పేక మీద కూర్చున్నాడు. అంటే 75 లక్షల నష్టాన్ని మున్సిపాలిటీ నుంచి డీడీ ఇస్తారా అని అడుగుతున్నాను. ఎలా నష్టపరిహారం గోపాన్పాలెం వచ్చి కడతావు?
ఎక్కడి నుంచి కడతావు? ముడా చైర్మన్ ఇస్తానని 9.5 కోట్లు తీసుకున్నావు కదా, దాంట్లో నుంచి కడతావా? దేంట్లో నుంచి కడతావా డబ్బులు? ఎక్కడి డబ్బులు? ఇన్కమ్ ట్యాక్స్లో నీ రిటర్న్స్లో నీకు నీ భార్యకి కలిపి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం నీకున్నది గడిచిన 5 ఏళ్లలో, నువ్వు మంత్రి అయ్యేప్పటికి నీ 5 ఏళ్లలో నీ ఆదాయం 27 లక్షల రూపాయలు. ఇది 75 లక్షల రూపాయలు. ఎక్కడి నుంచి కడతావు?